డాలర్లు, యూరోలు, గోల్డ్ బిస్కెట్లు ఇలా అంతులేని సిరియా సంపదంతా రష్యాకు తరలిపోయింది. రెబెల్స్ ఆక్రమణ ఒకవైపు, రష్యా సంపాదన విమానాల్లో తరలిపోవడం మరోవైపు. ఇలా విడతల వారీగా సిరియా ధనం మొత్తం రష్యా పాలైంది. దేశం సొమ్ముతో బషర్, ఆయన కార్యవర్గంలోని మనుషులు విలాసవంతమైన జీవితాన్ని అనుభవించారు. సిరియాలో ఒక పక్క అంతర్యుద్ధం కొనసాగుతుంటే మరో పక్క గుట్టు చప్పుడు కాకుండా ఆ దేశ అధ్యక్షుడు అసద్ బషర్ భారీగా నగదును రష్యాకు తరలించాడు. విమానాల్లో కుక్కి మరీ షిఫ్ట్ చేశాడు. 2018-19 మధ్య దాదాపు 2 టన్నుల బరువున్న $100 బిల్లులో 500 యూరో నోట్లను విమానాల్లో సర్ది మాస్కోకు తరలించారు. అప్పట్లో సిరియాపై పశ్చిమ దేశాల ఆంక్షలు ఉండటంతో వాటిని తప్పించుకునేందుకే ఇలా చేశాడు. ఇలా మొత్తం దాదాపు $250 మిలియన్ అంటే 2000 కోట్ల పైచిలుకు ఉంటాయని అంచనా. సిరియా సెంట్రల్ బ్యాంకుకు చెందిన విమానాలు తరచూ మాస్కోలోని వ్యోంకోవ్ ఎయిర్పోర్టుకు చేరుకునేవి. అక్కడ రష్యా బ్యాంకుల్లో క్యాష్ డిపాజిట్ చేసేవారు. మార్చి 2018 నుంచి సెప్టెంబర్ 2019 మధ్యలో ఈ ట్రాన్సాక్షన్ జరిగింది. 2019 మేలో ఒక విమానంలో దాదాపు $10 మిలియన్ విలువైన నగదును పంపినట్లుగా గుర్తించారు. ఆ సమయంలో రష్యా ఆర్థిక వ్యవస్థకు ఒక రకంగా సిరియా ఊపిరి అందించినట్టయింది. 2018 నాటికి ఆంక్షల కారణంగా గ్లోబల్ ఫైనాన్షియల్ వ్యవస్థల నుంచి సిరియాను బయటికి నెట్టేశారు. దీంతో విదేశాలతో వ్యాపారం చేయాలంటే నగదు రూపంలో లావాదేవీలు జరపాల్సిన పరిస్థితి తలెత్తింది. అంతర్జాతీయ ఆంక్షలను బైపాస్ చేయడానికి దీన్ని బలమైన ఆయుధంగా వాడుకున్నారు. అసద్ తన అక్రమ సంపాదన కాపాడుకోవడం, సిరియా వనరులను కంట్రోల్లోకి తెచ్చుకునేందుకే ఇలా చేశాడని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ సొమ్ముతో బషర్, ఆయన కార్యవర్గంలోని వ్యక్తులు విలాసవంతమైన జీవితాన్ని అనుభవించారు. అసద్ సంపద ఎంత అన్నదానిపై ఎక్కడా ఖచ్చితంగా లెక్కలు లేవు. 200 టన్నుల బంగారం, $16 బిలియన్ అంటే 1,35,000 కోట్లు, 5 బిలియన్ యూరోలు అంటే 44,000 కోట్లు ఉన్నట్లు కొందరి అంచనా. సిరియాలో ఓ పవర్ఫుల్ వ్యాపారవేత్త అసద్ కుటుంబంతో విభేదించాడు. ఆ తర్వాత అతడి సంపదను సర్కారు స్వాధీనం చేసుకుంది. ఇందులో అసద్ కుటుంబానికి $5 బిలియన్ చేరినట్లు చెప్పుకుంటారు.